ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనలు కూడా త్రప్పించుకుని మార్గము కలగచేయును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ వాక్యం వింటున్న ప్రభు పిల్లలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలా మంది చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటే శోధనలు వస్తాయని, బాప్టిజం తీసుకుంటే శోధనలు కలుగుతాయని, దేవుణ్ణి నమ్మితే శోధనలు అధికమైపోతాయని చాలా మంది పిచ్చి ఆలోచనలతో ఉంటారు. ప్రభు అంటున్నాడు, అపోస్తుడైన పౌలు ద్వారా పలికించిన మాట, సాధారణముగా కలుగు శోధనలు తప్ప మరేమి నీకు సంభవించలేదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఎందుకు సాధారణమైన శ్రమల మధ్యలో నిన్ను నడిపిస్తున్నాడు అంటే, ఎందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టాలని కాదండి బాబు, మార్గమును కలగ చేయడానికి. క్రియేటర్ అయినా నీ జీవితంలో ఒక వండర్ చేయాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎలానో చెప్పనా? సాధారణంగా కలుగు శోధనలు తప్ప. ఈ రోజున ఘోరమైన శోధనలు అనుభవిస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనుభవిస్తున్నావేమో, ఇది శ్రమగా భావిస్తున్నావేమో. అసలు శ్రమ అంటే ఏంటో తెలుసా అండి? ఋతుము గారికి నయోమి దగ్గర ఉన్నప్పుడు సడన్ గా భర్త చనిపోయాడు. ఈ కథ అంతా మీరు ఎరుగుదురు కదా. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మరిది చనిపోయాడు. గందరగోళమైన పరిస్థితి. ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏంది? శోధనల మధ్యలో ఉంది. ఘోరమైన శోధన అంటారు. అదైతే అది శోధనగా ఎంచుకోలేదు. దీంట్లో కూడా ఏదో ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు ఆయన అని విశ్వసించి ఆధారపడిందండి రూతుమ్మ. అప్పుడు నయోమి గారు అంటారమ్మా, వెళ్ళు తల్లి, వెళ్ళమ్మా, దేవుడు నన్ను ఇలా ఎందుకో చేశాడో తెలియదు, దుఃఖాన్ని కలగ చేశాడు, నువ్వు వెళ్ళి వివాహం చేసుకుంటా. అత్తమ్మా, ఆ మాట అనొద్దు. నువ్వు నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నువ్వెక్కడ సమాధి చేయబడితే అక్కడ ఉంటాను. ఓ మై గాడ్, ఎవరండి అసలు ఇలాంటి మాట మాట్లాడే స్త్రీలు ఉన్నారా ఈ రోజున? కాల్జారి కింద పడితేనే దేవుడు ఉన్నాడని అడుగుతున్నారు. మందిరానికి వస్తున్న దేవుని పిల్లలు క్రమంగా లేరని గద్దిస్తే అసలు ఆయన పాస్టరేనా అంటున్నారు. ఈ రోజున బాధలే రావద్దు, కష్టాలే రావద్దు. అసలు ఎలాగుండాలంటే అడుగు పెడితే పరుపు మీద పడాలి. అందుకనే రోగాలు, అందుకనే షుగర్లు, బీపీలు, రకరకాల ఘోరమైన శరీర సమస్యలు, ఒళ్ళు కదకపోతే ఎన్ని రోగాలు ఉన్నాయి. థైరాయిడ్ అని, ఏమండి ఏందండి ఒక రోగం అండి బాబు, ఎన్ని రోగాలు బయలుదేరాయి. సాధారణమైన శోధనల మార్గాల్లో దేవుడు ఎందుకు నడిపిస్తాడో తెలుసా? నీకు ఏదో ఒక పాఠాన్ని, ఒక అద్భుతాన్ని చేయడానికే. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది ఋతు. ఏ ఆధారం లేదు, నమ్మకంగా అత్త దగ్గరే ఉంది. పరిగెరుకొని వచ్చి అత్తను పోషించి వస్త్రములు ఉతికి పరిచర్య చేసుకుంటూ బ్రతుకుతుంది. ఏమండి, ఎక్కడ శోధన కలిగి ఉందో, ఎక్కడ బాధ కలిగి ఉందో, నా దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు, మార్గమును క్రియేట్ చేయగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర మార్గాన్ని క్రియేట్ చేసినట్లుగా జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒంటరిగా ఉంటున్న ఆమె జీవితంలో బోయాజుకి అనే ఒక గొప్ప ధనవంతుణ్ణిచ్చి వివాహం జరిగించింది. అత్తగారి ఆలోచన, దేవుని ప్రణాళిక, రూతులో నెరవేర్పు జరిగింది. ఏమంటే శోధనలో ఉన్న బిడ్డ ఆ దేశానికి ఆశీర్వాదకరంగా మారింది. పనికత్తెగా పనివారి మధ్యలో తిరుగుతున్న ఆ బిడ్డ పొలానికి యజమానురాలయ్యింది. నా దేవుడు చిన్న శోధన ఎందుకు పెడతాడు? అంత పెద్ద శోధన వస్తేనే ఆమె భయపడలేదండి. ఇది దేవుని ఏర్పాటులాగా ఉంది, ఏదో జరగబోతుందని గ్రహించింది కనుకనే చరిత్ర తిరగరాసి ఆమె గర్భంలో నుంచి సృష్టికర్త అయిన ప్రభు వచ్చేలా దేవుడు సాయం చేశాడు. ఇప్పుడు పడుతున్న ఈ బాధలు అది ఏదైనా సరే అంతే అని నువ్వు గుర్తుపెట్టుకో. గొప్ప కార్యం నువ్వు పడుతున్న మార్గం, నువ్వు వెళుతున్న ఈ శ్రమల మార్గంలో గొప్ప
గొప్ప మార్గాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు. యేసు నామములో తెరుచును గాక. ఇప్పటి కాలపు శ్రమలు పొందబోవు మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు అని ఎంచుకోండి. నా ప్రభు మిమ్మల్ని అలా నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అని దేవా, సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించవని, శ్రమలలో క్రియేటర్గా ఉండి గొప్ప కార్యం చేస్తానన్నావు. అలా చేయమని బిడ్డలందరికీ విశ్వాసాన్ని నింపని యేసునామమున అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.